హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజీస్ ఫుడ్ అండ్ మోర్. ఈరోజు మనం ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో వేడి పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మనం ఎప్పుడు దోశ పిండితో లేకపోతే ఇడ్లీ పిండితో పునుగులు వేసుకుంటాం కదా, అలా కాకుండా ఈసారి నేను గోధుమ పిండితో పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. ఇవి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్లో కానీ చాలా బాగుంటాయి. మరి వీటిని ఎలా తయారు చేయాలో స్టార్ట్ చేసేద్దామా. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నేను 1.5 కప్పుల గోధుమ పిండిని వేసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 1/4 కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకొని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు, అలాగే 1 అంగుళం అల్లం తీసుకొని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, సరిపడినంత ఉప్పు వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా అలానే మరీ పలుచగా కాకుండా మనం పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా మనం ఈ పిండిని కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇలా అయితేనే పునుగులు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. 5 నిమిషాల తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడానికి నూనెని వేడి చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను కలిపి పెట్టుకున్న పిండిలో ఒక 1/4 టీ స్పూన్ వంట సోడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత వేడి నూనెలో పిండిని కొద్దిగా తీసుకుంటూ ఇలాగా పునుగుల్లాగా వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచి కలర్ వచ్చాయి కదా. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇలాగే మిగిలిన పిండిని కూడా పునుగుల్లాగా వేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. అంతే అండి, 10 నిమిషాల్లో వేడి పునుగులు రెడీ అయిపోయాయి. ఈ పునుగులు అల్లం పచ్చడి అలాగే కొబ్బరి చట్నీతో చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.